అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈ మధ్య క్లైమేట్ అయితే బాగా మారిపోయి చలేస్తుందండి. ఇది పొద్దున్నే ఇది వచ్చేసి ముందు రోజు నైటు చాలా అంట్లున్నాయి. ఇంక వీటన్నిటిని క్లీన్ చేసేసి గ్యాస్ అంతా సర్ది పెట్టేసి పడుకున్నాను. ముందు రోజు నైట్ ఏ విధంగా పనులు ఉంటాయి అనేది ఇక్కడ మీకు షేర్ చేస్తున్నా. మామూలుగా అయితే ఎప్పటికప్పుడు కడిగేస్తాను, కాకపోతే ఇవాళ కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. ఇంక వీటన్నిటిని ఒకేసారి కడిగేయచ్చులే అని చెప్పేసి కడగలేదు. ఇంకా ఫస్ట్ వీటి పని అయిపోతే కానీ కిచెన్ అయితే క్లీన్ అవ్వదు. వీటన్నిటిని కడిగేసి వడేసుకుంటాం కదా, దాంట్లో అయితే జల్లెడలో వడపెట్టేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి. ఇంక ఇదంతా క్లీన్గా తుడిచేసానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి 2 డేస్ది చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఇంకా ఫస్ట్ టీ అయితే పెట్టుకోవాలి కదా, పని అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా గ్యాస్ కట్స్ అన్నీ వేసేస్తున్నా. ఇవాళ అయితే టిఫిన్కి బోండా చేద్దాం అనుకుంటున్నానండి. అందుకే ముందుగా కొంచెం పిండి అయితే తీసి పెడుతున్నాను. అంటే ఫ్రిడ్జ్లో ఉంది కదా, కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు బయట పెట్టుకుంటే బాగుంటుంది. ఈలోపు ఎర్రగడ్డలు అవన్నీ కట్ చేసుకుందాము. పొద్దున్నే చీకటితో చిమ్మి తుడిచాను కదా, అప్పటికి డబ్ చైర్స్ని కింద కూడా పెట్టలేదు. ఇంకా అంటే పెద్దగా ఎవరు తిరిగే వాళ్ళు లేరు కదా, ఇంకా అడ్డమేముందిలే అన్నట్టుగా అలాగే ఉంచేసి బోండాకి పిండి అంతా కలుపుకొని బోండాలు కూడా వేసేస్తున్నా. పూజ కూడా అయిపోయిందండి, సింపుల్గానే చేసుకున్నాను. ఈ మంచుకేమో పెద్దగా పువ్వులు అయితే ఉండట్లేదు. ఇంక ఇవాళ చిన్న ఫంక్షన్ కూడా ఉంది. ఊర్లోకి ఆకుకూరలు వచ్చాయి. ఫంక్షన్ ఉందని చెప్పి ఆకుకూర తీసుకుంటున్నాను అనుకుంటున్నారా? లేదండి, రేపటికైనా ఉంటుంది. అంటే ఆకుకూర అతను ఫ్రెష్గా తీసుకొస్తాడు, బాగుంటుంది అతని దగ్గర. ఇంకంటే 2 కట్టలు పెద్ద కట్టలు వస్తాయి. అవి 2 తీసుకున్నానంటే నాకు వీక్ మొత్తంలో 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చేసుకుంటాను. అంటే మేము ఇద్దరమే కదా, పప్పులోకి తాలింపులోకి, ఇంకొకసారి ఎప్పుడన్నా పులుసు కూరకి అట్లా చేసుకుంటాను. ఇట్లాగా డివైడ్గా పెట్టుకునేసి వేటికవి కవర్లో పెట్టుకున్నామంటే ఈజీగా అనిపిస్తుంది నాకు. ఇంకెట్లాగో వంట పని లేదు కదా, ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోతుంది అనిపించింది. అలాగే ఆన్లైన్లో నేను నెయ్యి తెప్పించానండి, అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. పూజ అయితే చాలా సింపుల్గానే అయిపోయింది. బాగా జలుబు చేసేసి రొంపు పట్టేసిందండి. ఆవు నెయ్యి అయితే తెప్పించాను, చాలా బాగా వచ్చిందండి. ప్యాకింగ్ కానీ క్వాలిటీ కానీ స్మెల్ కానీ చాలా బాగా వచ్చింది. ఇది మామూలుగా 725 దీని కాస్ట్. అంటే బాటిల్లో అయితే ఇంకొక 100 పెరుగుతుంది మనకి. ఇది ప్యాకెట్, లోపల ప్యాకెట్ ఉంది, అది మనం బాటిల్లో పోసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను. నెయ్యి అయితే చాలా బాగుందండి, మంచి స్మెల్ ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది, ఫ్రెష్ అనిపించింది నాకైతే. ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా చేశారు, ఎక్కడ లీకేజ్ అనేది కూడా లేదు. ఇదంతా సర్దేసుకొని ఎక్కడెక్కడ పెట్టుకొని ఫంక్షన్కి అయితే రెడీ అవ్వాలి. మన బంధువుల వాళ్ళ పాపది పెళ్ళి ఉంది. ఫుల్ డే అంతా అక్కడే సరిపోతుంది ఈరోజు. అంటే అమ్మాయి పెళ్ళి కదా. ఇదిగోండి 725 కాస్ట్, కానీ నాకు 6 చేంజ్కే వచ్చింది. ఆఫర్లో తీసుకున్నా. ఇది ఏది తీసుకున్నా నేను 1కి 2 సార్లు ఆఫర్ చూసి బడ్జెట్ చూసి తీసుకుంటాను. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఇంక ఇప్పుడైతే నలుగుకి రెడీ అవ్వాలండి, సాయంకాలం మ్యారేజ్. ఇదిగో ఈ పాపదే. మండపానికి అయితే వెళ్ళిపోయామండి అందరము రెడీ అయ్యేసి. చాలా బాగా డెకరేట్ చేశారు మండపము. అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. పెళ్లి కూతురుని చేస్తే ఆ పిల్ల అయితే లక్ష్మీదేవిలాగా ఉంది, ఎంత అందంగా ఉందో అసలు కళ్ళు తిప్పాలనిపించలేదు నాకైతే. చాలా దిష్టి అయితే తగిలి ఉంటుంది. నలుగప్పుడు కూడా రెడీ చేసినప్పుడు చాలా బాగుంది పాప. ఇంక మేము కూడా
పెళ్ళికి వెళ్ళి భోజనాలన్నీ అయిపోయి చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ముందు పక్క చేసిన డెకరేషన్ అయితే ఈ విధంగా ఉందండి. మండపం చాలా బాగా డెకరేట్ చేశారు, ఫ్లవర్స్ తోటి బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా అందరినీ. ఇంకా ఇది బయట సైడ్ అయితే ఇట్లా డెకరేట్ చేస్తున్నారు, ఇట్లా లైటింగ్ అంతా. ఇంక మేము కూడా వెళ్ళి వాళ్ళకి అక్షింతలు అవి వేసి ఆశీర్వాదం ఇచ్చేసి చాలా లేట్ నైటే అయింది లేండి ఇంటికి వచ్చేసరికి. అంటే నైట్ మ్యారేజ్ కదా, లేట్ నైటే అయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి చాలా చీకటితో ఫస్ట్ టీ అయితే తాగుతున్నాను. తలనొప్పి అనిపించేసింది, అంటే జర్నీ చేసి నిద్ర లేక బాగా మంచు పడుతుంది కదా. ఇంకా తలనొప్పి అనిపించేసరికి ఫస్ట్ లేకగానే టీ పెట్టేసుకున్నాను. కొంచెం సేపు అట్లా టీ తాగేసి ఇంకా స్నానము, ఇంటి క్లీనింగ్ అన్నీ చేసేసుకున్న తర్వాత దేవుడికి దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఇవాళ మొత్తం స్వర్ణగన్నేరు పూలే దొరికాయి. అవి కూడా పటాలకి చాలా నిండుగా ఉంటాయి అనిపించింది. అసలు చాలా బాగున్నాయి కదా. అంటే కొంచెం సేపే ఉంటాయండి, తొందరగా వడిలిపోతాయి. ఇంక ఇవాళ వంట వచ్చేసి పప్పు, దొండకాయ తాలింపు, చారు పెడదాము అనుకున్నానంటే ఈ మధ్య 2-3 డేస్కి ఒకసారి చారు అయితే పెడుతున్నాను. ఘనకార్యం ఒకటి చేసుకున్నానండి. కరెంట్ లేదని చెప్పేసి గ్యాస్ మీద రైస్ పెట్టాను. అవి వంచే హడావిడిలో చేతి మీద పోసుకున్నాను. అంటే నాకు రైస్ వంచడం అనేది పెద్దగా అలవాట్లేదు. అది పట్టుకునడం ఎలా పట్టుకున్నానో మరి తెలియలేదు. 3 వేళ్ళు అయితే పడ్డాయి. చాలా నొప్పి అనిపించింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నాకైతే చెయ్యి చాలా నొప్పిగా ఉంది. అసలు తెలియలేదు, ఇంకా వెంటనే చన్నీళ్ళలో పెట్టేసి మళ్ళీ తెలియలా తుడిచి పేస్ట్ పూసేసాను, బొబ్బలు రాకుండా ఉంటాయని. అయినా కూడా కమిలేయి 3 ఏళ్ళు, ఇంకా తప్పదు. చాలా నొప్పిగా అయితే చాలాసేపు నొప్పిగానే అనిపించింది. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి, బాయ్ అండి.